హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఏంటండి శ్రావణ మాసం, వినాయక చవితి ఇలా అని నాన్ వెజ్ తినకుండా పక్కన పెట్టేసిన వాళ్ళందరికి కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ పలావ్ రెసిపీ చేసి పెట్టండి. నిజంగా ఈ సండే మాత్రం మామూలుగా కాదు కుమ్మేస్తారనమాట. అంత సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకొచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను చెప్పే క్వాంటిటీ 2-3 మెంబర్స్‌కి ఈజీగా వచ్చేస్తుంది. మీరు క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేసుకున్నప్పుడు పర్సన్స్ కూడా ఎక్కువగా వస్తుందనమాట. సో, నేను చెప్తున్న క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. 3 పర్సన్స్‌కైతే ఈజీగా వచ్చేస్తుంది. 3 బాయిల్డ్ ఎగ్స్ ఏసుకున్నాను. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే చాలా బావుంటాయన్నమాట. ఎందుకంటే బిర్యానీలో వేసుకున్నప్పుడు ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ కొంచెం వేరేలాగా వస్తాయి. ఈ విధంగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి చక్కగా మంచిగా. ఎగ్స్ అన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ చుట్టుపక్కల కూడా మొత్తం కూడా ఇలాగా బ్రౌన్ కలర్‌లోకొచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్‌లోకి. ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని అన్నిటిని కూడా పక్కన తీసి పెట్టుకొని, ఇప్పుడు ఇదే ఆయిల్‌లో బిర్యానీ మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, షాజీరా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఫ్రై అవుతేనే పలావ్‌కి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇది బిర్యానీ కాదు పలావ్. సో, పలావ్‌కి, బిర్యానీకి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌ని మంచిగా బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని, కొంచెం అన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేలాగా కొంచెం ఒక 2-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చినాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల దీంట్లోకి ఒక 2, 3 పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేసేసుకొని, దీంట్లోనే కొంచెం అంత కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాననమాట. ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది పలావ్‌లోకి. ఇవి కూడా ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్‌ని విస్క్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా బిర్యానీ రైసెస్‌లోకి గానీ, పలావ్‌లోకి గానీ కర్డ్ యాడ్ చేస్తున్నామంటే కర్రీస్‌లోకైనా విస్క్ చేసి యాడ్ చేసుకోండి. స్మూత్‌గా ఉంటుంది. అప్పుడు మనకి మంచిగా మిక్స్ అవుతుందనమాట పెరుగనేది. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉంటే ఎక్కడ కూడా అడుగున మాడిపోకుండా ఉంటాయి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకొని ఫ్రై చేసుకొని, నేను తీసుకున్న 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాననమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. రైస్‌లోకి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని వాటర్‌ని అయితే బాయిల్ చేసుకోవాలి. వాటర్ వన్స్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్‌ని అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకొని ఉంచుకొని, ఆ బాస్మతి రైస్ కడుక్కొని ఇలాగా యాడ్ చేసేసుకోవటమే వాటర్ లేకుండా రైస్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ పలావ్ సింపుల్‌గా ఇలా చేయాలంటే ఓన్లీ సండేనే కాదండి. పిల్లలకి స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా లంచ్ బాక్స్‌లోకి చేసి పెట్టొచ్చనమాట. అంత సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోతుంది నిజంగా. రెసిపీ చూస్తేనే మీకే అర్థమైపోతూ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. రైస్ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో, 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఈ విధంగా వస్తుందనమాట. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, అలాగే కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి గూడా ఫైనల్‌గా వీటి మీద యాడ్ చేసుకోవాలనమాట. రైస్ మీద ఇలాగ యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బా వస్తుంది. పలావ్ కాబట్టి ఇలాగ అందుకే నేను ముందుగానే ఉప్పు, పసుపు వేసి ఎగ్స్‌ని ఫ్రై చేశాననమాట. దీంట్లో మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం అంత పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసేసి రైస్‌ని చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, మనం ఇలాగ కొంచెం ఘీ కూడా ఫైనల్‌గా యాడ్ చేసామంటే టేస్ట్ చాలా బావుంటుందనమాట. మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అంటే ఇంక స్టవ్ ఆఫ్ చేస్తాం అనంగా ఇవంతా కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే సరిపోతుందనమాట. ఫైనల్‌గా కొంచెం బిర్యానీ మసాలాను కూడా స్ప్రింకిల్ చేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు రైస్‌కి రెస్ట్ ఇచ్చేసామంటే మనకి రైస్ చక్కగా పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్‌లో అయితే వచ్చేస్తుందనమాట. చక్కగా ఎప్పుడూ చేసుకునే పలావ్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా తినాలంటే మాత్రం పిల్లలకి ఈ పలావ్ ఖచ్చితంగా చేసి పెట్టండి. వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది. అంత బావుంటుంది. అంత సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. నిజంగా ఒక్కసారి ఈ ఎగ్ పలావ్‌ని ట్రై చేసి రెసిపీ ఎలా
ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానెల్‌ని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.